అమరావతిలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ అక్రమాలన్నింటికీ కూడా మూలం ఇక్కడే ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అనంటే, ఒకవైపు భక్తుల మనోభావాలు, తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా చేసేది దేవుడి ప్రసాదమైనటువంటి లడ్డు. నాణ్యత తగ్గింది 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 అనేటువంటి చర్చ ఎప్పుడైతే మొదలితే ప్రతిపక్షంలో మేము కూడా ఈ నాణ్యత మీద అనేక సార్లు భక్తులుగానే మాట్లాడాం, రాజకీయ కోణంలో కాదు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడున్నటువంటి ఈవో ఈ ల్యాబ్కి శాంపుల్స్ని పంపిస్తే వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో, అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు. చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి, ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది, దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లోకి వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి. ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్, తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే, రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలుపెట్టాడు. లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరి సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీకి కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ, డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్లో ఏం జరిగింది
అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అనంటే, ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపులో. ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కిపెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్షీట్లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా పేర్కొంది. అసలు ఎంత దుర్మార్గంగా తయారంటే, తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి, ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో, లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో, లేక పలానా అధికారులు చేశారో, లేక నాకు తెలియకుండా జరిగిందో, తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి, ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో, గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యను మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటికి కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం. డెఫినెట్గా ఇందులో మళ్ళీ చెప్పదలుచుకున్నాం, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది అత్యున్నతమైనటువంటి ల్యాబొరేటరీ ఇన్ ది కంట్రీ. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అనేటువంటివి ది అల్టిమేట్ ఇన్ ది కంట్రీ. వాళ్ళు మనకి ఆ రోజున సర్టిఫికేట్ ఇస్తే
దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో పెడితే ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పరాని విషయం చెప్పినట్టు మీరంతా మాట్లాడారు. ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం. దానివల్లనే ఇవాళ ఇంత జరిగింది, దానివల్లనే కేసు రిజిస్టర్ అయింది, దానివల్లనే సిట్ ఏర్పాటైంది. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అందులో ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్లో కొవ్వు ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చిన విషయాన్ని సిట్ నిర్ధారించింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు ఏదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయం ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం మండల పరిసర ప్రాంతంలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి తాజాగా ఇటుకలకోట గ్రామం వద్ద జన ఆవాసాల్లో ప్రవేశించి 6 బయట కట్టేసి ఉన్న 2 లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. దీంతో పశువుల కాపరులు దూడల మృతదేహాలను చూసి షాక్ గురయ్యారు. పెద్ద పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. అది ఆ ప్లేస్లో ఉంటుంది. అది ఏ ప్లేస్కి తిరిగితే ఆ ప్లేస్కి అలాగే వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే దాన్ని సామ్రాజ్యాన్ని ఒక బౌండరీ సృష్టించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అక్కడ తిరగడానికి చూస్తుంది. సరే చూద్దాండి. వెటర్నరీ డాక్టర్ని పిలిపించి దీన్ని ఏంటంటే సర్టిఫికేట్ తీసుకుందాం. తీసుకుని దీన్ని కంపెనీ చేయాలండి. దూడలు కన్నా తల్లిని కూడా పోయినట్టు కదా భవిష్యత్తు రైతుకి కూడా కొద్దిగా ఆలోచించండి. అంటే ఏదైనా వాల్యుయేషన్ ఏంటంటే మనం వెటర్నరీతో అదేనండి. ఈ దూడ కదా, ఈ దూడ తల్లి పాలు ఇచ్చి గేదెలు కదా, వాటి భవిష్యత్తు కూడా పోయినట్టు కదా రైతు. కెమెరాలకి పని అవుతుంటారా ఇప్పటికి వేస్తే ఏది ఈ ఏరియాలో డ్రోన్కి వస్తుంది. ఇటు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అయితే అక్కడ పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యశాల్ని ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి పులి పంజా విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి పోలవరం ఏజెన్సీ పరిధిలో ఇటకలకోట గ్రామ పరిసర ప్రాంతంలో పులి సంచరిస్తూ 2 గేదెలపై హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఇటుకలకోట గ్రామ సమీపంలో అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పొలాల వద్ద పులి సంచరిస్తూ పశువులపై దాడి చేసినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనలో 2 గేదెలు మృతి చెందాయి. ఉదయం సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో మరింత భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. గత 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో కనబడుతూ ఉంది. పులి ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టట్లేదు. అదే ఈ విషయంపై సమాచారం అందుకున్నటువంటి వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి మా పాదముద్రలు అదేవిధంగా దాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. స్థానికులు అప్రమత్తం చేస్తూ రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దంటూ ఒక సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించినటువంటి పోలవరం ఏపీ ట్రైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులు కూడా క్షమించినట్లు ఇక్కడ తెలుస్తోంది. గ్రామస్తులతో మాట్లాడి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా అధికారులు కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. చాలని పులి సంచార కారణంగా పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందని, తమ ప్రాణ భద్రతపై కూడా భయంతో ఉన్నామని కూడా ఇక్కడ గ్రామస్తులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పులి కదలికను గమనిస్తూ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా అటవీ ప్రాంతాలపై వెళ్లవద్దని కూడా ఇక్కడ సూచించినట్లు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు నిరక్షంగా వ్యవహరిస్తున్నారా అని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైలు కింద పడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన విజయ, విశాల్ రెడ్డి, చేతనారెడ్డి చెర్లపల్లి నుంచి గడ్కేసర్ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు హుటాహుటిన స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హరితహారం కాలనీలో నివసించే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లి, కొడుకు, కూతురు మరణించడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైలు కింద పడి ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన విజయ, విశాల్ రెడ్డి, చేతనారెడ్డి చెర్లపల్లి నుంచి గట్కేసర్ రైల్వే ట్రాక్ పై ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు హుటాహుటిన స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారు ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులా లేక కుటుంబ కలహాలా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. హరితహారం కాలనీలో నివసించే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి తల్లి, కొడుకు, కూతురు మరణించడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కిందనే 15 మంది పని చేస్తారు అమ్మ, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మ. ఎక్కడ పని చేస్తామా? రియల్ ఫేస్ వైటెక్ సిటీ ఆఫీస్ కూడా నన్ను తీసుకుపోయి జీవించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి మార్కులు. అంటే అల్లుడితో ఏమన్నా గొడవలు అసలు వాళ్ళు కొట్లాడుకోరు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు, ఇంట్లో ఏది లేదు. ఎందుకు చేసుకుందని అసలు ఏది తెలియదండి, ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయింది అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమ్మని కూడా రమ్మన్నది, రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు తెస్తున్నా, నేను వస్తాను. ఆమె దగ్గర ఉంటా, చెంగిచెల్లెల్నే ఉంటాను. చెంగిచెల్లెల్నే ఉంటా. ఇక్కడ ఎగ్జామ్ ఉందని తీసుకొచ్చింది, కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది, హాస్టల్లో తోలింది. ఆఫీస్ పోయింది, మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది. రాత్రి ఆఫీస్ పోయింది అంతే. సౌదీలో, దుబాయ్లో ఉంటాడు ఆయన. ఏంది రీజన్ ఏంది? వాళ్ళకి ఏమైనా గొడవలు? అసలు అట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. ఏం తెలియదండి, ఏం తెలియదు మాకు. 9కి అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాను, కాల్ వచ్చింది. అసలు నేనే షాక్ అయిపోయా. పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు. ఆర్థిక పరిస్థితులే అస్సలే లేవు. అది 75,000 లక్షల రూపాయలు జాబ్ చేస్తుంది. ఒక టీంకి టీం లీడర్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంటూ అదేం లేదు. మా మరిది కూడా దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, తను బాగానే సంపాదించున్నాడు. నేను ఊర్లో కలిసామండి ఒక 3 months క్రితం. మా పిన్ని అయితే 1.5 month కింద కలిసింది. అందరు బాగున్నారంటే అందరు బాగున్నారు అన్నది, అది కలవలేదు. ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడము, మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోము. ప్రాపర్ వచ్చి బీబీనారు, మా చెల్లెలు వచ్చి ఇక్కడే ఉప్పల దగ్గర ఉండేది. తన పెళ్లి కాకముందు నుంచి ఉంటుంది. తెలియదండి నాకు. మార్నింగ్ లేచి చనిపోయారు అంటేనే పరిశాన్ అయిపోయి వచ్చేస్తున్నాం మేము. తమ్ముడు కాదండి, అల్లుడు, కోడలు, చెల్లె.
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. గద్దలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈ రోజే మేడారంలో అత్యంత కీలకమైన ముగింపు ఘట్టం జరగనుంది. వనం నుండి జనంలోకి వచ్చి వనదేవతలు తిరిగి వెళ్లనున్నారు. గురువారం గద్దలపై కొలువైన అమ్మవార్లు భక్తుల పూజల అనంతరం నేడు చిలకలగుట్టలో వనప్రవేశం చేస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగింపు కార్యక్రమం జరగనుంది.